గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎల్ రమణను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తండ్రి ఎల్జీ రామ్ స్వర్గస్థులు కావడంతో చిత్రపటానికి నివాళులు. ఖమ్మం నగరంలో విషాదం. జిమ్ కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన యువకుడు గుండెపోటుతో మృతి. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు. 5,000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారని ఆరోపణ. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా. టిడ్కో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ ఎల్ రమణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలలోని తన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రామ్ స్వర్గస్థులైన సందర్భంగా ఎల్ రమణను ఆయన నివాసంలో కలిశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొంచెం వెనక్కి వస్తే మీకు కూడా విజన్ బాగుంటుంది. మీరు వెళ్తే వాళ్ళు వస్తారు, మీరు వెళ్తా ఉంటే వాళ్ళు వస్తారు ఆటోమేటిక్. ఖమ్మం నగరంలోని విషాదం జరిగింది. గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. జిమ్ముకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే శ్రీధర్ మృతి చెందాడు. మృతుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ కుమారుడు. 2 రోజుల క్రితమే బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఆనంద క్షణాలు మరవక ముందే ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే తాను అందరూ వాలంటీర్లను అనడం లేదని స్పష్టతనిచ్చారు. 30,000 మంది మహిళలను మిస్ అయ్యారంటూ నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ముప్పేట దాడి చేసింది. అయినప్పటికీ ఏలూరు కార్యకర్తలు వీర మహిళల సమావేశంలో పవన్ వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడుతూ ప్రజలను అదుపు చేయడానికే ఈ వ్యవస్థ అన్నారు. కొన్ని చోట్ల ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్తోందన్నారు. పంచాయతీరాజ్ సహా ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ వ్యవస్థతో పనేమిటని ప్రశ్నించారు. అయితే తాను అందరూ వాలంటీర్ల గురించి మాట్లాడడం లేదని, వారి పొట్టకొట్టడం తన ఉద్దేశం కాదన్నారు. 100 తాజా పండ్లలో ఒక్కటి కుళ్ళినా మిగతావి కుళ్ళిపోతాయన్నారు. 10 మంది ఇంటింటికి తిరగడం ఏమిటన్నారు. వారికి 5,000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. యువత సామర్థ్యాన్ని జగన్ గుర్తించడం లేదని, 5,000కు వారితో ఊడిగం చేయిస్తున్నారన్నారు. నిరుద్యోగం పెరిగితేనే డిగ్రీ చదివి 5,000కు పనిచేస్తారన్నారు. శ్రమ దోపిడీ చేసే జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడుతున్నారని ధ్వజ
ధ్వజమెత్తారు. మీ డేటా అంతా వాళ్లకు తెలుసునని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా తెలుస్తుందన్నారు. ఈ సమాచారం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్దేశం వేరే కావచ్చు, కానీ సెన్సిటివ్ సమాచారం బయటకు పొక్కితే సమస్య అన్నారు. వాలంటీర్ వ్యవస్థను చాలా జాగ్రత్తగా గమనించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి పార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై కన్నేసి ఉంచాలన్నారు. వారి పని వారు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదని, వైసీపీకి మాత్రమే పని చేస్తామంటే మాత్రం గట్టిగా అడగాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలు ఉన్న కుటుంబాలు ఈ వ్యవస్థ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనవసరంగా మీ డేటా వారికి ఇవ్వవద్దని సూచించారు. ఒంటరిగా మహిళలు, వితంతువులు జాగ్రత్తగా ఉన్నారా అని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. మహిళల మిస్సింగ్ కేసుపై కేంద్ర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయన్నారు. బియ్యం పంపిణీ తర్వాత ఉచిత బియ్యం వ్యాన్లు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. పిల్లలు ఎవరికి పెళ్ళయింది, ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తిరిగి వస్తారు, వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త బయటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది, భర్త బయటికి వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా అసలు ఎప్పటికీ లేదు, మైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు మేబీ జగన్ కానీ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం వాళ్ళ పార్టీ బలోపేతం కనుకోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. చిన్నప్పుడు మేము మా అమ్మ ఊర్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమేం చెప్పేవాళ్ళం, మీ అమ్మ నాన్న ఉన్నారంటే మా అమ్మ నాన్న పైన ఉన్నారని చెప్పాడు. నేను మా అక్క మా చెల్లి ఉండేవాళ్ళం. అంటే ఎందుకంటే ఎవరు బయట వాళ్ళు వస్తారేమో భయపెడతారేమో అని చెప్పి మేము చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది కదా ఇప్పటికీ. మరి అలాంటప్పుడు గ్రామంలో వీళ్ళ అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, వాళ్ళ నాన్న పనిలోకి వెళ్ళాడు, 2 రోజులు రాడు. ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని అది ఎటు వెళ్తుందో ఎట్లా, నేను అందరూ వాలంటీర్స్ గురించి చెప్పట్లేదు, బట్ వాలంటీర్ వ్యవస్థ డేటా ఎక్కడికో వెళ్తుంది. ప్రతి చోట వాలంటీర్ వ్యవస్థను ఏమంటున్నారంటే బాగున్నారా బ్యాచ్ అంటారంట. బాగున్నారా, ప్రభుత్వం మీకేం వ్యతిరేకంగా లేదుగా, అంత బాగానే ఉన్నాయి, పథకాలు ఇస్తున్నాయి కదా అంటే ఏంటుంది అందులో, బెదిరిస్తున్నారు నువ్వు. మీకు ఆల్రెడీ ఇన్ని వ్యవస్థలు ఎందుకు ఉన్నాయి కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది, కలెక్టర్లు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు. ఇంతమంది టిడ్కో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని కోరుతూ సిపిఐ నేతృత్వంలోని టిడ్కో గృహాల సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టింది. టిడ్కో గృహాల సాధన సమితి ఆధ్వర్యంలో టిడ్కో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని కోరుతూ గత నెల రోజులుగా ధర్నాలు చేస్తున్నట్లు నేతలు తెలిపారు. తక్షణమే లబ్ధిదారులకు అందించాలని కోరారు. ఈరోజు కర్నూలు నగరంలో మరి 2019లో నిర్మించిన ఇందిరమ్మ గృహాలని మరి లబ్ధిదారులకు ఇవ్వాలని, అదేవిధంగా 2014లో నిర్మించిన టిడ్కో గృహాలని తక్షణం మౌలిక వసతులు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు విచిత్రం ఏమనంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మరి జాతీయ స్థాయిలో అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని చెప్తున్నాడు. అయితే ఇప్పటికి కూడా కనీసము దేశంలో ఉండే ప్రజలకి మరి మౌలికమైన వసతులు, తిండి, గూడు, అదేవిధంగా బట్ట, ఈ 3 ఉండాలి. మరి ఈరోజు ఇప్పటికీ
తిమ్మాపూర్ గ్రామంలో అందరితో సమానం కటింగ్ షాపులోని ఎస్సీలకు క్షవరం చేయకుండా ఊరు బయట ఉన్న చెట్టు కింద చేస్తూ కుల వివక్ష పాటించిన వారిపై తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో దళితుల పట్ల జరుగుతున్న వివక్ష ఘటనపై కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏగొండ స్వామి, ఇతర దళిత సామాజిక ప్రజా సంఘాలు నాయకులు సందర్శించారు. చలో తిమ్మాపూర్ పిలుపుల భాగంగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిమేల మానిక్ మాట్లాడుతూ దళితులను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కులం పేరుతో అవమానపరచడం దారుణమని అన్నారు. రాజ్యాంగం ప్రకారం మనుషులంతా సమానమే అన్నారు. కమలా శంకరంపేట దగ్గర కమలాపురం అనేటటువంటి గ్రామంలో అందరు ఊరంతా బోనాలు తీస్తారు. బోనాలు తీయడానికి పండగ చేస్తారు. ఆ పండగ చేయడానికి దళితులు కూడా అందరితో పాటు డబ్బులు ఇవ్వాలి, బియ్యం ఇవ్వాలి, నూనె ఇవ్వాలి, పప్పులు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. కానీ మీరు మాత్రం బోనం ఎత్తడానికి వీల్లేదు, డప్పులే కొట్టని చెప్పేసి ఈరోజు హుకుం జారీ చేస్తారు. దానికి వ్యతిరేకంగా డప్పులు కొట్టం బిడ్డ, మేము బోనం ఎత్తాం, ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి బోనాలు తీస్తే అడ్డుకుంటే 16 మంది మీద కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి చరిత్ర ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నది బిడ్డ. ఖబర్దారా అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకని అనేక చోట్ల ఈరోజు దళితుల్ని అవమానం చేసేటటువంటి పద్ధతిలో ఓ తోట దళితులను మీరు బొంద కొట్టమని చెప్పేస్తే మీ పనే బొంద కొట్టాలి అని చెప్పేసి ఎక్కడో యూనివర్సిటీలో చదివిన పిల్లలు అంటారు. వాళ్ళందరూ ఊళ్ళకి వచ్చి మేము డప్పులు కొట్టాం, మేము బొందలు కొట్టమని చెప్పేసి గ్రామంలో మీటింగ్ పెట్టుకుంటే మీరు గ్రామంలో మీటింగ్ పెడతారా? మీరు బొందలు కొట్టరా? మీరు బొందలు కొట్టకపోతే మీకు పనులకు విలువమని చెప్పేసి, మీకు ఊర్లో సామాను ఇవ్వమని చెప్పేసి, మీకు ఊర్లో నీళ్ళు ఇవ్వమని చెప్పేసి ఈరోజు సాంఘిక బహిష్కరణ చేసే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఊర్లో ఉన్నటువంటి పెత్తందారుల యొక్క కోరలు వంచి బిడ్డ మేము చెప్పిందే ఈరోజు న్యాయమైనటువంటిది మీకు కొట్టడానికి ఎక్కడ రాజ్యాంగంలో రాసి లేదు, చట్టంలో ఎక్కడ లేదు. అందుకని మీరు పనులకు విలువకపోతే ఈరోజు ఉపాధి హామీ చట్టం ఉన్నది. చట్టం ప్రకారం దళితులకు అందరికీ పని కల్పించాలనేటటువంటి చట్టం ఉన్నది. దాని ప్రకారం అదనంగా పని దినాలు ఇవ్వాలి అని చెప్పేసి పోరాటం చేసి హక్కులు సాధించుకొని వాళ్ళని మాత్రం జైలుకు పంపించినటువంటి చరిత్ర ఉన్నది. ఆ రకంగా మనం పోరాటం చేస్తే ఏదైనా సాధ్యమే. పోరాటం చేయకపోతే ఇదే వివక్షత కొనసాగుతుంది. అందుకని ఇవాళ అడుగుతూ ఉన్నాం, వేల సంవత్సరాలుగా ఈరోజు ఒక్కరోజు 2 రోజులు వచ్చినటువంటి వివక్ష కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా మన తాతలు ముత్తాతలు ఈరోజు వివక్షకి గురయ్యారు. ఆ రోజుల్లో మనల్ని గుడెక్కనియలేదు. ఆ రోజుల్లో చౌడికాడి దగ్గర వాళ్ళందరితో సమానంగా కూర్చొని ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఇసిరేసినట్టుగా మన బస్తీలని ఇసిరేసినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు కూడా కంప్యూటర్ అనేటటువంటి నేపథ్యంలో అందరూ చదువుకోవాలి అనేటటువంటి మనుషులంతా సమానం అని చెప్పేసేటటువంటి పద్ధతిలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో కంప్యూటర్ యుగం అని చెప్తున్నటువంటి తరుణంలో వాళ్ళ దళితుల పట్ల వివక్ష జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక పద్ధతిలో కులం లేదనేవాడికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక అనునిత్యం దళితులను మోసం చేస్తూనే ఉన్నారని, వారికి రావాల్సిన హక్కును కాలరాసి దళిత నిధులను దర్జాగా కైంకర్యం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్పల్లి నరేందర్ విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత ద్రోహి అయితే ఆయన ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో ఉన్నారని, దళిత బంధులో 3 లక్షల కమిషన్లు నొక్కేశారంటూ ఘాటుగా ఆరోపించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు దళిత విభాగం నేత కిరణ్, ఐఎన్టీయూసీ నేత రాష్ట్ర కార్యదర్శి రఘు, పీసీసీ సభ్యులు బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. షాద్ నగర్ పట్టణంలో షాద్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు వీర్లపల్లి శంకరన్న గారు, అదేవిధంగా మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీ విభాగం గుడ్డు కిరణ్ గారు, మరి వారితో పాటు ఉన్నటువంటి మా దళిత నాయకులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల కోసం అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మొట్టమొదలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ సోనియా గారు తెలంగాణ ఈ యొక్క 1500 మంది పిల్లల బలిదానాలు, వాళ్ళ బలిదానాలు చూసి తల్లి
తల్లడిల్లి ఈరోజు తెలంగాణ మనకిస్తే నువ్వు పూర్తిగా సోనియా గాంధీ గారికి మాట ఇచ్చినావు, అమ్మ తెలంగాణ కనుక ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తాను రాత్రి చెప్పాను, కాళ్ళు మొక్కినావు. తెల్లారితేనే మళ్ళా అమ్మెవరో నువ్వెవరో అని చెప్పేసి మాట తప్పినటువంటి చరిత్ర నీకున్నది. అదేవిధంగా కేసీఆర్ కుటుంబం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని రాబందుల్లాకే బిర్యానీలాగే చేసుకొని తింటా ఉన్నాం, దోసుకు తింటా ఉన్నాం. ముఖ్యంగా మా దళితులను మొట్టమొదలు రాష్ట్రం ఏర్పడితే గనక దళితునే ముఖ్యమంత్రిని చేస్తా. ఈ కేసీఆర్ మాట అంటే మాట తప్పడు, లేకుంటే తలకాయ నరుకుంటా కానీ నేను మాట తప్పను. ఎక్కడ ముఖ్యమంత్రిని చేసిండని చెప్పేసి నేను ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అడుగుతావు. కేసీఆర్ గారు దళితులను తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల బతుకులు బాగుపడతాయి, బహుజనుల బతుకులు బాగుపడతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఊరికో ఉద్యోగం కూడా గతి లేదు. దళితుల బాగోగుల కోసం ఎక్కడ కూడా దృష్టి పెట్టిన పాపాన పోలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక సీఎం, ఏ సీఎం అయినా కూడా ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఉంటది. ఆ కమిటీకి సీఎం ప్రాతినిధ్యం వహిస్తాడు. ప్రతి 6 నెలల కోసం ఒకసారి దళితుల బాగోగులు, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు, దళిత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఆర్థికంగా ఎదిగినరు, దళితులు ఏ విధంగా నష్టపోయినరు, దళితులను ఏ విధంగా పైకి తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతోని మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది ఉన్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో అనుమానాస్పదంగా బైక్ పై తిరుగుతున్న 2 యువకులను బూర్గంపాడు పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. వారి వద్దనున్న 12 కేజీల గంజాయి ప్యాకెట్లు సారపాక లారీ యార్డ్ సమీపంలో పడేసి దుండగులు పరారయ్యారు. గంజాయిని స్వాధీనపరుచుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సారపాకలో మా సిబ్బందితో పాటు వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా మమ్మల్ని చూసి టువర్డ్స్ ఐటీసీ కాలనీ గేట్ సైడ్ రావడం గమనించి వాళ్ళ వెంటబడగా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులు రోడ్డు పైన పడవేసి పారిపోయినారు. వాళ్ళను ఎంత వెతికినా దొరకలేదు. చీకటి కావడం వల్ల వాళ్ళ ఆచరణ దొరకలేదు. వాళ్ళ కింద పడేసిన బ్యాగులను తనిఖీ చేయగా 7 ప్యాకెట్ల గంజాయి దొరికింది. వాటి వెయిట్ చూడగా సుమారు 14 కేజీలు ఉంది. దీనిపై పూర్తి విచారించి దీనికి సంబంధించిన వ్యక్తులను నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన ముక్తి పార్టీ ఆధ్వర్యంలో జూలై 10 నుండి సెప్టెంబర్ 10 వరకు 60 రోజుల పార్లమెంటు స్థాయిలో పల్లె పల్లెన జరుగు బహుజన తిరుగుబాటు యాత్ర కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఎంపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డ విజయ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు తిరుగుబాటు యాత్ర ద్వారా బహుజనులందరినీ సంఘటితం చేస్తూ 60 రోజులు జరిగే యాత్ర అనంతరం సెప్టెంబర్లో 1,00,000 మంది బహుజనులతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని గాని రాష్ట్రంలోని గాని ఇప్పుడున్న పార్టీలన్నీ అగ్రకులాలకు చెందిన మనువాద పార్టీలని, ఈ పార్టీల జెండాలు వేరైనా వారి ఎజెండా మాత్రం ఒక్కటేనని, ఈ పార్టీ 15% ఉన్న అగ్రకులాలకు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో కవులు కళాకారుల చేత ఆటపాట కార్యక్రమం నిర్వహించి పల్లె పల్లెన ధూమ్ధామ్ కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంని తీసుకొస్తే ఇవాళ తెలంగాణలో కళాకారులకు ఎక్కడ కూడా సముచిత న్యాయం జరగలేదు.
మరి ఆ దొర అనుకున్న వాళ్ళకు ఒక 550 మాత్రం జాబులు ఇవ్వడం జరిగింది. బయట ఇంకా కళాకారులు మరి తెలంగాణ ఉద్యమానికి పనిచేసిన కళాకారులు బయట కూలి పని చేసుకొని బతుకుతా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మరి ఎక్కడ ఉంది జీవనభృతి? కాబట్టి మరి తెలంగాణ కోసం వేల సభలలో పాటలు పాడిన కళాకారులకు నెలకు 40,000 రూపాయలు జీవనోపాధి కింద కేటాయించాలని బిఎంపి పార్టీ ఆధ్వర్యంలో మరి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్రం 3 లక్షల కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ చేతులు పెడితే ఇవాళ 5 లక్షల కోట్ల అప్పులోకి తీసుకుపోయిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. మరి రైతు బంధు ఎవరి కోసం, దళిత బంధు ఎవరి కోసం? ఈ స్కీములన్నీ ఎలక్షన్ ముందర పెట్టి డ్రామాలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మెయిన్ గా 185% ఉన్న బహుజనులకు మాత్రము ఈ సమాజంలో విలువలు లేదు, గౌరవం లేదు. మరి ఈ పథకాల పేరుతోటి మోసం చేసి అనుక్షణం మోసం చేసే తప్ప ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు లేవని కోరుకుంటూ అందరికీ జై భీమ్. ఆల్ ఇండియా బ్లాక్ డే సందర్భంగా నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్స్ మరియు వెల్ఫేర్ పాదయాత్రగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఐసీడీఎస్ పీడీ కార్యాలయానికి చేరుకుని కార్యాలయాన్ని దిగ్బంధించారు. జిల్లా కేంద్రంలోని ర్యాలీకి కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మద్దతు తెలిపారు. ర్యాలీలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అంగన్వాడీ వెల్ఫేర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను నాశనం చేయాలని చూస్తుందని దుయ్యబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 కనీస వేతనం ఇయ్యాలని చెప్పినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సోయి లేదన్నారు. అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తామన్నారు. అధికారుల కళ్ళు కనబడట్లేదా, చెవులు కనబడట్లేదా, ఎందుకు ఇంత మొండి వైఖరితో ఈ విధంగా ఎందుకున్నారు అనేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని మా పాదయాత్ర కలెక్టర్ ఆఫీస్ వరకు కొనసాగుతుంది. అక్కడ బైఠాయిస్తాం. ఈ రోజు మద్దూరు సిడిపిఓ విషయంలో, సస్పెండ్ విషయంలో మాకు క్లారిటీ ఇవ్వాలి. అట్లాగే ఈ జిల్లాలో ఉన్న సమస్యలపైన మాకు స్పష్టత ఇవ్వాలి. అట్లాగే రాష్ట్రం ప్రభుత్వానికి సంబంధించిన డిమాండ్స్, కేంద్రానికి సంబంధించిన డిమాండ్స్ మీద కూడా జిల్లా కలెక్టర్ గారు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి జిల్లా కలెక్టర్ గారు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ పైన ఉంది. దాన్ని బట్టే మా పోరాటం ఎప్పటిదాకా కొనసాగుతుందో అనేది ఆధారపడి ఉంది. ఇప్పటికైనా మేము పాదయాత్ర ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఒక 2 గంటల్లో నారాయణపేటకు చేరుకుంటాం. ఆ చేరుకునే వరకు మాకు ఈ క్లారిటీ ఇస్తే మంచిది, లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామనేసి. మద్దూరు ప్రాజెక్టులోనే ఎక్కువ మందికి వేధింపులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న టీచర్స్ ఆయలకు దాదాపు 100 మందికి మెమోలు ఇష్యూ అయినవి, 4 తొలగించడం జరిగింది. విధుల కారణంగానే మీకు వర్క్ రాదు అనేవాడు ఉద్దేశంగా చెప్తుంది. అన్ని అబద్ధ ప్రచారాలు పై అధికారులకు తెలపడం జరుగుతుంది. ఆమెను ఎన్ని విధాలు కూడా ఏం చేసిన ప్రతి టీచర్లు ఇప్పుడు ప్రతి వారం రోజుల నుండి మాకు సెంటర్ వద్దు, డ్యూటీ వద్దు, మాకు చావారేవో సిడిపోతేనే మేము సెంటర్లకు పోతామనే ఉద్దేశంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 8 రోజుల నుంచి కూర్చుంటే కూడా ఏ అధికారి స్పందన లేదు. ఇది ఒక్క రోజుకు కూడుకున్నది కాదు, జీతం ముఖ్యం కాదు, జీవితం ముఖ్యమనే ఉద్దేశంగా పోరాడాలని ప్రతి ఒక్క టీచర్ ఇక్కడనే కాదు జిల్లాలో ఎక్కడైనా కూడా అదే ఉద్దేశం జరుగుతుందని చెప్పి జిల్లా అధికారులకు హెచ్చరించడం జరుగుతుంది. ఎక్కడైనా మెమోలు ఇష్యూ అయినా అంటే అట్లాంటి వాళ్ళు తప్పులు ఏం జరిగినా మా అధికారుల దృష్టికి తెలిసి మళ్ళీ మా యూనియన్ పరంగా కూడా మాకు చెప్పి ఆ ఉద్దేశాలు తీసుకోవాలని, ఇష్టం వచ్చిన తీరుగా వ్యవహరించి మెమోలు కానీ సస్పెండ్ కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన తీరుగా చేసుకుంటూ అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ అధికారులు ఎవరు నచ్చితే వాళ్ళని తోడుగా పెట్టుకొని నచ్చని వాళ్ళకు మెమోలు ఇష్యూ చేయడము ఇది ఒక పెద్ద నేరము. టీచర్లు లేకున్నా కూడా ఆయల దగ్గర వైట్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని వచ్చి వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు. ఒక్కొక్క తీరుగా ఆమె దురుసుగా మాట్లాడడం, మ్యాట్రిమోన్లో ఫోటోలు పెట్టుకోండి, అసే తసే అనడం కానీ, ఏదో సిగ్గు శరం అనడం కానీ, అంటే అమానవితంగా మాట్లాడడం జరుగుతుంది. అవి మాకు నచ్చవు. ఎన్ని రోజులైనా సిడిపో పోవాలి, మా పోరాటం ఆగాలనేదే మేము హెచ్చరించడం జరుగుతుంది. ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ నామా నాయక్ ధారావత్ ఆధ్వర్యంలో ఇంజిన్ బౌలి క్రాస్ రోడ్లో వాహన తనిఖీలు చేపట్టారు. రాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న యువకులను హెచ్చరించారు.
बालाजी टॉर्च चालू है। ఆయన కూడా చెక్ చేయి. మలక్పేట చౌరస్తా నల్గొండ క్రాస్ రోడ్లో ప్రధాన రహదారిపై పొంగి పొర్లుతున్న డ్రైనేజీ నీటిలో ఆయిల్ ఉండటంతో వందలాది వాహనదారులు అదుపు తప్పి కింద పడిపోయారు. సోహల్ హోటల్ వద్ద నుంచి మురుగునీరు పారుతుండటంతో చంచల్గూడ నుంచి చాదర్ఘట్ వెళ్లే దారిలో బైకులు అదుపు తప్పి పడిపోయారు. పలువురు వాహనదారులకు గాయాలయ్యాయి. చివరికి ట్రాఫిక్ పోలీసులు ఆ దారిని మూసేశారు. पूरा आयल गिरा है, वहां से लगाए ना पुरसाने वाला नहीं है। इतना लेट हो रहा है, पुलिस या जीएचएमसी का काम नहीं है आने का स्पॉट पे। कितने तकलीफ हो रही, मोर देन 150 गाड़ी गिरा है अभी तक जस्ट नाउ। बारिश के पानी में पता नहीं क्या मिल होके आ रहा है। जस्ट लुक है बुलेटिन ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎల్ రమణను పరామర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తండ్రి ఎల్జీ రామ్ స్వర్గస్థులు కావడంతో చిత్రపటానికి నివాళులు. ఖమ్మం నగరంలో విషాదం. జిమ్కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన యువకుడు గుండెపోటుతో మృతి. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు. 5,000 ఇచ్చి ఇంట్లో దూరే అవకాశం ఇచ్చారని ఆరోపణ. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా. టిడ్కో ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.